యేసయ్య ప్రేమను ప్రకటించడానికి సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మకు సహాయం దయచేశారు. అందును బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మాస్టర్ శ్యాంబాబు గారికి, తర్వాత స్థానిక కాపరి జాన్సన్ గారికి, సంఘానికి మీ అందరి యొక్క ప్రార్థనను బట్టి, మీ అందరి యొక్క ప్రేమను బట్టి యేసయ్యకు వందనాలు. మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యమును సాక్ష్యమును తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాలను తెలియచేయాలని ప్రియమైనటువంటి సంఘమా సిద్ధంగా ఉన్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు నేను చదువుతానమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ప్రార్థన. పరిశుద్ధులైన యేసు ప్రభువా, మీ కృపకై, మీ ప్రేమకై, యాగములకై వందనాలు. పరిశుద్ధాత్మదేవ, సర్వసత్యములోకి, జీవములోకి, విశ్వాసంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి అంతరాయాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాము. ఈ స్థలాన్ని, మా జీవితాలను యేసు రక్తంలో ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యము ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపరుచున్నాము తండ్రి. ఆమేన్. నేటి అంశము పరిశుద్ధాత్మ పని, వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? సంఘములో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ఆత్మీయ నేత్రాలు తెలుస్తాడు. ఈ లోకములో, అంధకారములో, చీకటిలో సాతాను చేత తన్నించబడినటువంటి మానవుల యొక్క జీవితాలను వెలిగించడానికి వారి ఆత్మీయ నేత్రాలను తెలుస్తాడు. ప్రతి సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మను బయలుపరిచినటువంటి సత్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను చేసేటువంటి పని ఏంటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేశాను. సాధారణుడు ఈ లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులకు గుడ్డితనాన్ని కలుగచేసి అంధకారంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మొదటి పని ఏమిటి అంటే, వారిని ఆ అంధకారం నుండి విడిపిస్తాడు. వారి ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. ఆత్మీయ కృతితనం నుండి విడుదల కలుగు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి వెలుగును చూడటానికి, యేసయ్యలో ఉన్నటువంటి కృపను పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ప్రియమైనటువంటి సంఘటన, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి మరొక సత్యం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ యొక్క పని. యోహాను సువార్త 16:8వ వచనంలో నేను చదువుతానమ్మా, మీరేమో చదవకండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, ఒక విశ్వాసి జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు
అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ఏం తెలియచేస్తున్నాడు అంటే పాపాన్ని గూర్చి ఒప్పుకునేలా చేస్తాడు. మనలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తు చేసి ఈ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. యేసయ్యలో ఉన్న నీతిని అంగీకరించేలాగా చేస్తాడు. లోకములో మన యొక్క స్థానాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. విశ్వాసి యొక్క స్థానం యేసయ్యలో, విశ్వాసి యొక్క ఉనికి, విశ్వాసి యొక్క స్థానాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేసి మనల్ని నిలబెడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆయన ఒప్పుకునేలా చేస్తాడు, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు, యేసు ప్రభువుని ఒప్పుకునేలా చేస్తాడు. యేసు సర్వశక్తిమంతుడు, యేసు ప్రభు అని ఒప్పుకునేలా చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి సత్యాలు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యోధులు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయదు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని లేనటువంటి సంఘమా, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి కృపను పొందుకునేలా చేస్తాడు. యేసు ప్రభు శిలువలో కాచిన పరిశుద్ధ రక్తములో మన పాపాలు కడగబడటానికి, యేసయ్య చేసిన ఆ కార్యాన్ని అంగీకరించడానికి, ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. క్రొత్త మనసు, నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన జీవితాన్ని ప్రారంభించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనంలో ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సాక్షమా, ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ జీవితాలను జీవింపచేస్తాడు, మన జీవితాలను జీవింపచేస్తాడు. వాక్యములో ఉన్న జీవాన్ని పొందుకునేలాగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో, మన జీవితంలో మనం అంగీకరించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు ఒక సత్యాన్ని. ఏమిటి ఆ సత్యం అంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణము మనము కూడా కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభులో ఉన్నటువంటి మనస్సు మనం కలిగి ఉండటానికి, యేసయ్య రూపంలోకి మార్చబడటానికి, యేసయ్య సారూప్యంలో మనం కలిగి జీవించడానికి, యేసయ్య మనస్సు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం దయచేస్తాడు. 4వ సత్యం ఏమిటి అంటే, వాక్యమునకు లోబడేలా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు.
ఏమిటి ఆ సత్యం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసయ్య ఆజ్ఞలను, యేసయ్య మాటలకు లోబడి మనస్సును, జీవితాన్ని పరిశుద్ధాత్ముడు కలెక్ట్ చేస్తాడు. ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు. వాక్యానికి లోబడే మనస్సు, జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. వాక్యంలో ఉన్న సత్యాన్ని అంగీకరింపచేస్తాడు. వాక్యంలో ఉన్న జీవాన్ని పొందుకునేలా చేస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసాం. ఆ తరువాత రోమిలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 9-10 వచనాల్లో పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఏమిటి ఇక్కడ రాయబడినటువంటి సత్యం అంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు ప్రభు అని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేఖనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసు ప్రభువు, యేసు శిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన సజీవుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ జీవితాలను కలిగిస్తూ ఉంటాడు. యేసు ప్రభుని ఒప్పుకోవడానికి, యేసు దేవుడు, యేసు సజీవుడు, యేసు ప్రభు సృష్టికర్త, యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, యేసు ప్రభు జీవాధిపతి, మానవ జాతిని సృష్టించిన సర్వశక్తిమంతుడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరిచి ఆ యేసు ప్రభుని ప్రభువుగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని, తండ్రి ప్రేమ చేత మన ఆత్మలను నింపుతాడు, మన హృదయాన్ని నింపుతాడు. ప్రేమటువంటి సంఘమా, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. తండ్రి యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరిస్తాడు. యేసయ్య ప్రేమ మన హృదయాలలో, మన యొక్క ఆత్మీయ జీవితాలలో కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, యేసయ్య ప్రేమ చేత మనం నింపబడతామో అప్పుడు మనలో ఏం కలుగుతుంది? క్షమించే మనస్సు కలుగుతుంది, ద్వేషం పోతుంది, భయాలు తొలగిపోతాయి. ప్రేమైనటువంటి సంఘమా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమ భయము పారదోలను అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. యేసయ్య ప్రేమ మన హృదయంలోకి, మన జీవితంలోకి, మన ఆత్మలోకి వచ్చిన తర్వాత ఈ లోకములో మనిషి అనుభవిస్తున్నటువంటి, ఎదుర్కొంటున్నటువంటి భయాలన్నిటి నుండి విడుదల కలుగుతుంది. దేవుడు భయాన్ని ఇవ్వలేదు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుడు తన ప్రేమను అనుగ్రహించాడు. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన మనకు అనుగ్రహించాడు. తండ్రి మానవులందరినీ కూడా ప్రేమిస్తున్నారు. మానవుడు ఈ లోకములో, పాపములో, చీకటిలో, అంధకారములో ఉన్నాడు. పాపంలో ఉన్నటువంటి మానవుని విడిపించడానికి, పాపిని పరిశుద్ధిగా చేయడానికి, పాపులందరినీ రక్షణలోకి నడిపించడానికి తండ్రి తన ప్రియకుమారైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభువు వారు మరణించారు, శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు.
మూడవ రోజున తిరిగి లేచిన సజీవుడు, సర్వశక్తిమంతుడు. యేసయ్య ప్రేమ మన హృదయంలో నింపబడిన తర్వాత మనకేం కలుగుతుంది? భయం తొలగిపోతుంది, ధైర్యం వస్తుంది. తిమోతికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మను బయలుపరిచారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు మనకి పిరిగితనము గల ఆత్మనే ఇవ్వలేదు, దేవుడు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే అనుగ్రహించను. దేవుడు విశ్వాసికి అనుగ్రహించింది ప్రేమ, దేవుడు విశ్వాసికి అనుగ్రహించింది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించారు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఈరోజు విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు అంటే ఒక కారణం, అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం, పాపము విశ్వాసిని భయములోకి నడిపిస్తుంది. ఎక్కడ పాపం ఉంటే అక్కడ భయం ఉంటుంది. ఎక్కడ సమస్య ఉంటే సమస్యని విశ్వాసి చూసినప్పుడు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, కలవరం కలుగుతుంది. కష్టాలను చూసినప్పుడు భయం కలుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసి సిలువను చూస్తారో, యేసయ్యను చూస్తారో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటారో, ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భయం నుండి విడిపిస్తారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడు భయం అనే బంధకం నుండి విడిపిస్తారు. దేవుని ప్రేమతో నింపడం ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది. మనకి తెలియనంత ధైర్యం కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఆ బాధలలో, ఆ సమస్యలలో ధైర్యం కలుగుతుంది. ఒకసారి పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారా సువార్తను ప్రకటించడానికి ఒక దేశం వెళ్ళాను. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మసీదులోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ మసీదులోకి వెళ్ళి సువార్తను ప్రకటించాను. అక్కడ ఉన్నటువంటి మతాధికారులతో, ముల్లాతో, ఇమాంతో మాట్లాడి యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించి, యేసు సజీవుడు, యేసు దేవుని కుమారుడు ప్రకటించి, ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి నేను సిద్ధపడ్డాను. ట్రైన్ ఎక్కబోయే ముందుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి నన్ను పట్టుకొని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ నన్ను బంధించారు. ప్రియమైనటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి పోలీసులు నా దగ్గర ఉన్నటువంటి కరపత్రాలను, బైబిల్ని, ఫోన్ని, పాస్పోర్ట్ని అన్నీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఆ విధంగా చెరసాలలో బంధించబడిందాను. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, ఈ దేశంలో సువార్తను ప్రకటించకూడదు, ఇక్కడ కరపత్రాలు పంచకూడదు, తెలియదా అలా పంచితే సువార్తను ప్రకటిస్తే వచ్చేటువంటి శిక్ష, మరణ శిక్ష, ఉరి తీయడం జరుగుతుంది, లేదా రాళ్ళతో కొట్టి చంపడం జరుగుతుంది. ఇలాంటి శిక్షలు ఇక్కడ ఉంటాయి అని చెప్పారు. ప్రేమైనటువంటి సంఘం, ఏం చేయమంటారని అడుగుతున్నారు. నేనేం చేస్తాను చెప్పండి? ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మని గుర్తు చేశాను, వాక్యాన్ని గుర్తు చేశాను. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మని గుర్తు చేశారు. ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితుల్లో అక్కడ ధైర్యం, భయం పోయి ధైర్యం కలిగింది, ఆందోళన పోయి నెమ్మది కలిగింది. ధైర్యాన్ని పరిశుద్ధాత్ముడు కలుగు చేశాడు, వాక్యాన్ని గుర్తు చేశాడు, వెంటనే ధైర్యం కలిగింది. తర్వాత ఉన్నటువంటి అధికారులు ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత 24 గంటలు టైం ఇస్తున్నాం, మీ దేశానికి వెళ్ళిపో అని చెప్పి బైబిల్, కరపత్రాలు, పాస్పోర్ట్ అన్నీ కూడా ఇచ్చేశారు, ఫోన్ అన్నీ ఇచ్చేశారు. అప్పుడు నాతో ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ ఏమన్నారంటే, పాస్ గారు ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాను, మిమ్మల్ని పంపించేస్తాము అన్నారు. ఆ స్టేషన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళి ఇంకా అక్కడ 10 రోజులు ఉండి కరపత్రాలు పంచుతూ సువార్తను ప్రకటించేటువంటి ధన్యత యేసయ్యను ఇచ్చాడు. యేసయ్య చేసేటువంటి కార్యాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి, మనకి అంతుపట్టవు. ప్రేమైనటువంటి సంఘం, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ కార్యాలు అనుభవంతో మనం తెలుసుకుంటాం.
పరిశుద్ధాత్మ కార్యాలను మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మలో ఉన్న ఉనికిని, శక్తిని, ఆశ్చర్య కార్యాలను అనుభవించాలి. అనుభవంతో పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు లోబడటం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం దేవుని యొక్క కార్యాలను. ఆ ప్రాంతం వదిలిపెట్టిన తర్వాత, ఆ దేశం వదిలిపెట్టిన తర్వాత మరొక దేశం వెళ్ళాను. అక్కడ సువార్తను ప్రకటించాను. సువార్తను ప్రకటించిన తర్వాత రాత్రి ఇంట్లోంచి బయటకు వచ్చే సమయంలో రోడ్డు మీద ఉన్నటువంటి సేవలు సర్దుకుని తీసుకుని వెళ్ళి జైల్లో వేశాను. ఒక రాత్రి అంతా కూడా జైల్లో ఉన్నాను. వాళ్ళు ఫోన్ తర్వాత బైబిల్, నా పాస్పోర్ట్ అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఐడి కార్డు అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఆ రాత్రి అంతా కూడా జైల్లో ఉన్నాను. ఆ జైల్లో ఉన్నప్పుడు చుట్టూ కూడా ఖైదీలు ఉన్నారు. వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. ఆ రాత్రి అయిపోయిన తర్వాత, తెల్లవారిన తర్వాత అధికారులు వచ్చి అన్నీ చెక్ చేసి ఇక్కడ సువార్తను ప్రకటించకూడదు అని ఆజ్ఞాపించి, హెచ్చరించి బైబిల్ తర్వాత ఈ యొక్క మొబైల్ ఫోన్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ అవన్నీ కూడా నాకు తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఆ విధంగా చెరసాల నుండి యేసయ్య నన్ను విడిపించారు. శిక్ష పడకుండా, కోర్టుకు వెళ్ళకుండా నన్ను తప్పించారు. ప్రేమైనటువంటి సంఘటన, యేసయ్యకు సమస్తము సాధ్యమే. మాకు సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. యేసయ్యకు అసాధ్యమైన ఏది కూడా లేదు. ఈ లోకంలో సమస్యలు, కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి నుండి విడిపించి ప్రతి ఒక్క విశ్వాసని బలమైన సాధనగా వాడుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? ఆయన జ్ఞాపకం చేస్తారు. యేసయ్య చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తారు. యేసయ్యలోకి నడిపిస్తారు. 6వ సత్యం వాక్యమును జ్ఞాపకం చేస్తాయి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 26, 27వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఆధారకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, గర్వనీయకుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను బలపరుస్తూ ఉన్నారు. అదే మాటలను ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న కలవరాన్ని తొలగిస్తాడు. మనలో ఉన్నటువంటి భయాలను తీసివేస్తాడు, ఆందోళనను తీసివేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. యేసయ్య మాటలను గుర్తు చేస్తాడు. యేసయ్య చెప్పినటువంటి సత్యాన్ని గుర్తు చేస్తాడు. ఆయన చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవడం ద్వారా కలవరం పోతుంది, భయం పోతుంది, ఆందోళన పోతుంది, మనకి ధైర్యం కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, వాక్యాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన మనలో ఉండి మనతో కలిసి ప్రార్థన చేస్తాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏదైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. దేవుని చిత్తాన్ని బయలుపరిచి దేవుని చిత్తంలోకి నడిపించడానికి, ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం దయచేస్తాడు. బలహీనతల్లో, కష్టములో, దుఃఖములో ఉన్నప్పుడు
ప్రార్థన చేసుకునేటువంటి స్థితి, శారీరక బలహీనతను బట్టి, నీరసాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రార్థన చేయలేనటువంటి స్థితి అనేక సార్లు అనేక మందికి కలుగుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి సంఘటన, అలాంటి కష్టమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో, బలహీనతల్లో పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ప్రార్థన చేయడానికి, ప్రార్థించడానికి, తండ్రి చిత్తములో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులు 8వ సత్యం, వరాలను అనుగ్రహిస్తాడు. కృపా వరాలను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మలో అనేక వరాలు ఉన్నాయి. యేసయ్యలో అనేక వరాలు ఉన్నాయి. విశ్వాసికి కావలసింది, సంఘానికి కావలసింది కృపా వరాలు. కృపా వరాలు సామర్థ్యాన్ని కలిగజేస్తాయి, విశ్వాసాన్ని పెంచుతాయి, బలమైన సాధనంగా వాడబడటానికి ఉపయోగపడతాయి. అందుకే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా బయలుపరిచినటువంటి సత్యం, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. ఈ కృపా వరాలు, ఇక్కడ 9 కృపా వరాలు ఉన్నాయి. ఇవి కాకుండా అనేక వరాలు యేసయ్యలో ఉన్నాయి, పరిశుద్ధాత్ముడిలో ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘం, ఇక్కడ విశ్వాసము అనేటువంటి వరము ఉన్నది, స్వస్థపరిచేటువంటి వరము ఉన్నది, జ్ఞానవాక్యము, బుద్ధి వాక్యము, భాషలు మాట్లాడేటువంటి వరము, భాషలకు అర్థము చెప్పేటువంటి వరము, వివేచన వరము, ఈ విధంగా 9 కృపా వరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కొరకు? అన్యుల కొరకు కాదు, విశ్వాసులకు ఇవ్వడానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. 11వ వచనం, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుని కార్యాన్ని చేయడానికి, తండ్రిని మహిమపరచడానికి, సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఆదరణ కొరకు, ఆశీర్వాదము కొరకు, బలమైన సాధనాలుగా ప్రతి విశ్వాసి వాడబడటం కొరకు ఈ యొక్క కృపా వరాలు అనుగ్రహించడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే, యేసయ్య చెప్పినటువంటి ఆ మాటను, ఆ యొక్క వాగ్దానాన్ని, పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి ఆ సత్యాన్ని మనం అంగీకరించడం ద్వారా మనలో బలము కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో బలవంతులం అవుతాం. కృప ద్వారా మనం బలవంతులం అవుతాం. మనలో ఉన్న విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసము అనేటువంటి వరాన్ని పొందుకోవడం ద్వారా మనలో విశ్వాసాన్ని పెరుగుతుంది. విశ్వాసంలో అనేక స్థానాలు ఉన్నాయి. రక్షణ పొందుకోవడానికి మనలో విశ్వాసం ఉండాలి. యేసయ్య కృప ద్వారా మనం రక్షణ పొందుకుని ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. కృప ద్వారా, విశ్వాసము ద్వారానే మీరు రక్షణ పొందుకొని ఉన్నారు. రక్షణ కృప ద్వారా మనం పొందుకొని ఉన్నాం. అది వరం, దేవుడు అనుగ్రహించినటువంటి వరం. విశ్వాసం నుండి విశ్వాసంలోకి ఎదగడానికి, బలమైన సాధనంగా వాడబడటానికి విశ్వాసము అనేటువంటి వరాన్ని మనం పొందుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులు ఏమిటి అంటే, ఆత్మ ఫలాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మలో వరాలతో పాటు ఫలాలు కూడా ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ ఫలాల గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఫలాలను గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. విశ్వాసి విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క విశ్వాసలో ఫలాన్ని కలిగి ఫలములు వర్ధిల్లులాగున మనకి సహాయం దయచేస్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని
ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమె పరిశుద్ధాత్మలో ఉన్న ఫలాన్ని పొందుకునేలా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేలా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. పాపాన్ని జయించేలాగా పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఇహలోకపు క్రియలను, ఇహలోకంలో ఉన్నటువంటి దురాత్మల అధికారాన్ని పైన అధికారము కలిగి జీవించడానికి, పాపం పైన జయము కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులు సాక్ష్యం చెప్పడానికి సహాయం దయచేస్తాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను గురించి చెప్పినటువంటి సత్యం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో అంతటను భూమి అంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. శిష్యులు ఎవరికి సాక్షులు? యేసు ప్రభువుకి సాక్షులు. అయితే శక్తిని పొందుకున్నాక, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని పొందుకున్నాక, పరిశుద్ధాత్మను పొందుకున్నాక బలమైన సాక్షిగా తయారు చేయబడి నడిపించబడతారు. ప్రతి విశ్వాసి కూడా ఉపయోగపడాలి. ప్రతి విశ్వాసి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో బలముగా వాడబడాలి. అందుకొరకు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 4వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 4వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. నేను మీతో కూడా ఉండిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. యేసు ప్రభువు వారు అనేక విషయాల గురించి, పరలోకము గురించి, భూలోకంలో జరుగుతున్న విషయాల గురించి ఉపమానాల ద్వారా, అనేక రకాలుగా వాక్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను బలపరిచి వారిని ధైర్యపరచడం, వారిని ముందుకు వెళ్ళడానికి, సాక్ష్యం చెప్పడానికి వారికి ధైర్యాన్ని కలుగు చేశారు. ప్రేమటువంటి సంఘమా, ఈరోజు విశ్వాసులు బలమైన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. 12వ సత్యం, తండ్రిని యేసు ప్రభువును మహిమపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి పనిని గుర్తించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిని మహిమపరిచే విధంగా జీవించగలుగుతారు. యేసు ప్రభువుని మహిమపరిచే విధంగా జీవించగలుగుతారు. ప్రేమైనటువంటి సంఘమా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులు. 5వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మనవి ఆలకించున్నది. ఆయన చిత్తానుసారంగా తండ్రి చిత్తాన్ని బయలుపరిచి తండ్రి చిత్తములోకి నడిపించడానికి సహాయం దయచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. అందుకే పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 31వ వచనంలో పరిశుద్ధాత్ముడు కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా రాసినటువంటి పత్రికలో బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. తండ్రి అయిన యెహోవా మహిమ కొరకు, యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని హెచ్చించడానికి, ఘనపరచడానికి మనం చేయాలి. దేవుని యొక్క పని చేయాలి. యేసయ్య కొరకు మనము, మన కుటుంబాలు వాడబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు భారాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క పని చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్ముడు దేవుని పనిలో బలముగా వాడబడటానికి సహాయం దయచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఒక విశ్వాసిగా
భార్యగా, భర్తగా, ఒక కుటుంబముగా మనం ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటామో, పరిశుద్ధాత్మ క్రియలను అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మ యొక్క వరాలను అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయడానికి, యేసయ్యతో కలిసి పనిచేయడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, మన జీవితాలు ఆశ్చర్య రీతిగా యేసయ్య కొరకు ఉపయోగపడతాం. ప్రియమైనటువంటి సంగమా, పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులను మార్చివేయగల దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మానవులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, మానవులు చేయలేనివి చాలా ఉన్నాయి. యేసయ్యకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి సంగమా, ప్రేరణ, భారము, దర్శనము, ప్రణాళిక, ఆలోచన పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాసులకు కలుగుతాయి. దర్శనాన్ని అనుగ్రహించాడు. ఏంటి ఆ దర్శనం? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట, విశ్వాసులను యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయుట అనేటువంటి దర్శనాన్ని పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అప్పుడు గల్ఫ్ దేశం నుండి ఆఫ్రికా వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ టాంజానియా అనేటువంటి దేశంలో జాన్సిబార్ అనేటువంటి ఒక ద్వీపంలో 60 రోజులు బైబిల్ ట్రైనింగ్ శిష్యుల పాఠశాల నిర్వహించడానికి మార్గాలు తెరవబడ్డాయి. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టి టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి వసతులు కల్పించి దాదాపుగా 150 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. ప్రేమైనటువంటి సంఖ్య అద్భుత రీతిగా అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్యాథలిక్స్ అన్నమాట. క్యాథలిక్ శాఖకు చెందినటువంటి వాళ్ళందరూ విశ్వసించి వాక్యాన్ని అంగీకరించి అనేక మంది బాప్తిసం తీసుకోవడం కూడా జరిగింది. ఒప్పుకునేలా పరిశుద్ధాత్ముడు చేశాడు. వాక్యానికి లోబడే మనస్సును, జీవితాన్ని వాళ్ళకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి కెన్యా వెళ్ళడం జరిగింది. కెన్యా నుండి యుగాండా వెళ్ళడం జరిగింది. కెన్యాలో 60 రోజులు బైబిల్ పాఠశాల నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత యుగాండా వెళ్ళడం జరిగింది. అక్కడ 45 రోజులు బైబిల్ పాఠశాల నిర్వహించడం జరిగింది. అక్కడ 45 రోజులు బైబిల్ పాఠశాల అయిపోయిన తర్వాత అక్కడ అనేక మంది బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చినారు. ఒకే రోజు 174 మంది పైగా నదిలోకి తీసుకుని వెళ్ళి బాప్తిసాలు ఇవ్వడానికి టీంతో కలిసి బాప్తిజాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్మకు సహాయం దయచేశారు. తండ్రి యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజాలు ఇవ్వడానికి మార్గాలు తెరిచారు. ప్రియమైనటువంటి సంఘం. ఆ తర్వాత వాళ్ళంతా కూడా సేవలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సంఘాలు ఉన్నాయి. యుగాండా దేశంలో చాలా సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పటి వరకు 17,000 మందికి పైగా శిక్షణ ఇవ్వడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి మార్గాలు పరిశుద్ధాత్ముడు తెరిచాడు. ప్రియమైనటువంటి సంఘం. ఆ తర్వాత ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. చెరసాలలు తెరవబడ్డాయి. చెరసాల లోపలికి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించి వారికి భోజనం పెట్టి వారిని రక్షణలోకి నడిపించడానికి మార్గాలు పరిశుద్ధాత్ముడు తెరిచాడు. అనేక దేశాల్లో చెరసాల పరిచర్య ప్రారంభించడానికి మార్గాలు తెరవబడ్డాయి. అనేక దేశాల్లో సంఘాలు స్థాపించడానికి మార్గాలు తెరవబడ్డాయి. కొంగో అనేటువంటి ఒక దేశం అనుమతి లేకపోయినా, వీసా లేకపోయినా ఆ కొంగో అనేటువంటి దేశానికి వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు అధికారులతో మాట్లాడి జైలు అధికారులు అనుమతి ఇవ్వడం ద్వారా యేసయ్య మార్గాలు తెరిచారు. జైలు లోపలికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ వారికి సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఎలాంటి వాళ్ళు అంటే ఆ హంతకులు, వాళ్ళు అనేక మందిని చంపినటువంటి హంతకులు ఉన్నారు. అది బోర్డర్ ప్రెజర్. బురుండి దేశానికి, కొంగో దేశానికి ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి ప్రెజర్ చెరసాల. అక్కడ ఆ చెరసాలలో 2 పూటలు భోజనం పెట్టరు, ఒకే ఒక పూట భోజనం పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. తర్వాత లోపల కరెంట్ ఉండదు, ఒకే టాయిలెట్ ఉంటుంది. 200 మందికి పైగా అక్కడ ఖైదీలు ఉన్నారు. వాళ్ళందరికీ సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు ఎంతమంది
బాప్తిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు. అప్పుడు జైలు అధికారులతో మాట్లాడినప్పుడు ఒక వ్యాన్ని సిద్ధపరిచి అక్కడ ఉన్నటువంటి ఖైదీలను ఒక 12 మందిని ఆ వ్యాన్లో ఎక్కించుకొని వాళ్ళు గన్స్ తీసుకొని పోలీసు వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక నది తంగానికా లేక్, ఆ నదిలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళకి బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా వ్యాన్ రావట్లేదు, మిగిలిన ఖైదీలు రావట్లేదు, కానీ పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ యొక్క ప్రిజన్ అథారిటీస్ పోలీసు వాళ్ళని పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు చాలా మందిని హత్యలు చేసినటువంటి జీవిత ఖైదీలుగా ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి ఈత వచ్చు, వాళ్ళు ఈత చేసుకుని వాళ్ళు ఆ నదిలో పారిపోతే ఉద్యోగాలు పోతాయి, అధికారుల ఉద్యోగాలు పోతాయి, అందుకని అధికారులు అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పారు. రాత్రి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మార్గాలు తెరిచారు. పిల్లలు ఆడుకునేటువంటి ఒక బెలూన్ తొట్టె తీసుకుని వచ్చి దాన్ని చెరసాలలో పెట్టి దాన్ని ఆ బెలూన్ తొట్టెకి గాలి నింపి తర్వాత ఆ తొట్టెలో నీళ్లు నింపి ఆ చెరసాలలో 2వ రోజున 116 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. మొత్తం ఖైదీలలో అనేక మంది ఉన్నారు. అయితే ఒకరోజు ముందు మొదటి రోజు 12 మంది, తర్వాత రోజు 116 మంది, 127 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి మార్గాలు తెరవబడ్డాయి. వాళ్ళు రక్షణ పొందుకోవడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని తెలుసుకుంటే జీవిత ఖైదీలు రద్దు చేయబడ్డాయి. వాళ్ళకు విడుదల కలిగింది. అనేక మంది సేవకులుగా సువార్తను ప్రకటిస్తున్నారు, కాపర్లుగా వాళ్ళు యేసయ్య పని చేస్తూ ఉన్నారు. యేసయ్య చేసేటువంటి కార్యాలు మనకి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఆ దేశం వదిలిపెట్టి మరొక దేశం అనడం జరిగింది. ప్రియమైనటువంటి సంగమ, ఆ దేశం పేరు కెమరూన్. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని అడిగాను, ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా ఉన్నాను అని చెప్పాడు. ఆ వ్యక్తి అంతకుముందు టాంజానియా దేశంలో ఉన్నప్పుడు 60 రోజుల ట్రైనింగ్ అటెండ్ అయ్యాడు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అతన్ని పోలీసులు పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎందుకంటే అతను మాఫియాతో పనిచేసేవాడు, గోల్డ్ డైమండ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. 7 సంవత్సరాలు శిక్ష పడింది టాంజానియా దేశంలో, జాంజిబార్ అనేటువంటి ఐలాండ్లో. 7 సంవత్సరాలు ఏం చేసేవని అడిగినప్పుడు చెరసాలలో ఖైదీగా ఉంటూ 500 మంది ఖైదీలకు బాప్తిజం ఇచ్చాడు. చెరసాలలో కాపరిగా పనిచేశాడు. శిక్ష అయిపోయింది. ఆ దేశం నుండి బహిష్కరించాడు. తన సొంత దేశం కెమరూన్ దేశానికి వెళ్ళిపోయాడు. మా దేశానికి వచ్చేసానని చెప్పాడు. మరి ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాడు. ఎన్ని జైలు ఉన్నాయని అంటే చాలా ఉన్నాయని చెప్పాడు. వెళ్దామా అని తీసుకుని వెళ్ళాను. చెరసాలకు వెళ్ళాను. జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి అనుమతులు తీసుకొని జైల్లో ఒక 50 కిలోలు బియ్యం, తర్వాత సోపులు, బట్టలు అవన్నీ కూడా సిద్ధపరిచి జైలుకి ఇవ్వడం జరిగింది. ప్రతి జైలు 5 చెరసాల్లో వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సువార్తను ప్రకటించడం జరిగింది. అక్కడ దాదాపుగా 200 మందికి పైగా ఖైదీలు బాప్తిజం తీసుకోవడానికి యేసయ్య మార్గాలు తెరిచాడు. సంఘ స్థాపన జరిగింది. ఈరోజు ఆ దేశంలో చాలా సంఘాలు ఉన్నాయి. అక్కడ నుంచి అడవుల్లో వెళ్ళడానికి జరిగింది. సిటీ నుండి, క్యాపిటల్ సిటీ నుండి అడవుల్లోకి వెళ్ళడానికి 700 కిలోమీటర్ల దూరం. అక్కడ ఆదివాసులు, నగ్నంగా ఉండేటువంటి వాళ్ళు, అర్ధనగ్నంగా ఉండేటువంటి వాళ్ళు, అడవుల్లో ఉండేటువంటి వాళ్ళ మధ్యలోకి పిగ్మీస్ అంటారు, చిన్న చిన్న మరుగుజులు, వాళ్ళు ఆ అడవుల్లో ఉంటారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి వాళ్ళకి స్కూళ్ళు కట్టి, చర్చలు కట్టి అక్కడ సువార్తను ప్రకటించడానికి యేసయ్య మార్గాలు తెరిచారు. ప్రియమైనటువంటి సంఘం, అనేక దేశాలలో సంఘాలు స్థాపించడానికి మార్గాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? సంఘ స్థాపన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి ప్రతి విశ్వాసిని ఒక బలమైన సాధనముగా వాడుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమీపంగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వసారి రాబోయే ముందుగా సంఘము సిద్ధపడాలి. సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు.
ప్రతి ఒక్కరూ కావాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత బహుమానాలు ఇస్తారు. ఎవరికి? విశ్వాసులకు బహుమానాలు ఇస్తారు. ఆ సత్యాన్ని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఇచ్చే బహుమానాలు పొందుకోవడానికి, యేసయ్యతో కలిసి నిరంతరము జీవించడానికి, పరలోకములో తండ్రిని నిత్యము ఆరాధన చేయడానికి, యేసయ్యతో కలిసి జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? రెండవసారి అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వాని కించుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆది అంతమునై ఉన్న దేవుడను, నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నాను అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘం, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బహుమానాలు ఉచితము కాదు. రక్షణ ఉచితం, కృప ఉచితం, దేవుని ప్రేమ ఉచితం, నిత్య జీవం ఉచితం, పరలోకం ఉచితం. కానీ బహుమానాల కొరకు కష్టపడాలి. శారీరకంగా, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా కష్టపడాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు కష్టపడటానికి. భౌతికంగా కష్టపడటానికి, మానసికంగా కష్టపడటానికి, ఆత్మీయంగా కష్టపడటానికి, యేసయ్య పనిలో బలమైన సాధనాలుగా వాడబడటానికి, యేసయ్య ఇచ్చే బహుమానాలు పొందుకోవడానికి సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే నీవు నేను ఏం చేయాలి? పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి. మనం చేయలేని పనులు ఆయన మన ద్వారా చేస్తాడు. మనతో కలిసి ఆయన చేస్తాడు. యేసయ్య మనతో కలిసి సహాయం చేస్తాడు. అందుకే యేసు ప్రభు అంటారు, ఈ లోకంలో ఉన్నప్పుడు సదాకాలము నేను మీతో ఉన్నాను అని తన శిష్యులతో సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆఖరి మాట, నేను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేశాను. యేసు ప్రభు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. యేసు ప్రభు మనలో నివసిస్తారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5-7 వచనాల్లో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. యేసు ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? యేసు ప్రభు ఉన్న స్థలంలోకి, పరలోకంలోకి విశ్వసించిన ప్రతి ఒక్కరిని, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళడానికి రెండవసారి రాబోతున్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు వారు రాబోయే ముందుగా మనము సిద్ధపడాలి. మన కుటుంబాలు సిద్ధపడాలి. మన పిల్లలు సిద్ధపడాలి. ఏ ఉద్యోగం చేసినా, ఏ పనిలో ఉన్నా, ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో తండ్రిని మహిమపరిచే విధముగా, యేసయ్యకు సాక్షులుగా ఉండే రీతిగా మన జీవితాలను మార్చుకోవడానికి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను పొందుకోవడానికి, బలమైన సాధనగా వాడబడటానికి మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య మాటలను, యేసయ్య కృప అందరికీ సదా తోడైనగాక. పరిశుద్ధాత్ముడు నిత్యము సర్వసత్యములోకి, జీవములోకి, యేసయ్య ప్రేమలోకి మనం నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిలబడగలిగేవారు లేచి నిలబడండి. ఒక తీర్మానం చేసుకోండి. కుటుంబం కొరకు, మీ జీవితాల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల కొరకు ఒక తీర్మానం చేసుకోండి. నేను యేసయ్య పని చేస్తాను, యేసయ్యతో కలిసి నేను పని చేస్తాను, పరిశుద్ధాత్మతో కలిసి నేను పని చేస్తాను, సంఘముతో కలిసి నేను పని చేస్తాను, వారానికి కనీసం ఇద్దరైనా యేసయ్య దగ్గరకు నడిపిస్తాను, సంఘంలోకి నడిపిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఒక తీర్మానం చేసుకుంటామో, యేసయ్యతో తీర్మానం చేసుకుంటామో, పరిశుద్ధాత్మతో తీర్మానం చేసుకుంటామో, తీర్మానాలను నెరవేర్చే దేవుడు, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిత్యము మనతో ఉండి మనం ఈ సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన రాకడకు మనం సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, మనలో ఉన్న బలహీనతను, భయాలను, ఆందోళనను, సమస్యలను తీసివేయగల సర్వశక్తిమంతుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన తర్వాత, పోయిన సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యుల పాఠశాల
దాదాపుగా 12 రోజులు నిర్వహించిన తర్వాత అక్కడ దాదాపుగా 50 మందికి బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి చెరసాలలో 100 మందికి పైగా బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దేశాన్ని వదిలిపెట్టి లైబీరియా అనేటువంటి దేశం వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ సేవ ముగించుకున్న తర్వాత తిరిగి యాభై దేశం రావడం జరిగింది. వచ్చిన తర్వాత బాగా బలహీనపడ్డాను. హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దాదాపుగా 2 నెలలు ఐసీయూలో ఉన్నాను. ఒక 3 వారాలు వెంటిలేషన్ మీద ఉన్నాను, అంటే కోమాలో ఉన్నాను. ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితి నుండి, లోకము నుండి, బంధకము నుండి యేసయ్య నన్ను తప్పించి నన్ను సజీవంగా ఈ మధ్యలో నిలబెట్టారు. కేవలం యేసయ్య మహాకృప, సంఘములు, విశ్వాసులు, సేవకులు అందరూ చేసిన ప్రార్థన నాకు బలాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేశాయి. యేసయ్య కృపలో బలవంతుడిగా ఉండడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, యేసు ప్రభుకి సాక్షిగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తున్నాడు. నేను చేయవలసినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళవలసినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. నశించిపోతున్నటువంటి ఆత్మలు వేల మంది, కోట్ల మంది ఉన్నారు ఈ లోకంలో. ఒక విస్తారమే కానీ పనివారు కదువుగా ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమం, మనం ఒక తీర్మానం చేసుకున్నాం. మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో, సమర్పణ చేసుకుంటామో, మన కుటుంబాలను, మన పిల్లలను, మన భవిష్యత్తును పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక రీతిగా వరాలను అనుగ్రహించి తన కృపలో బలవంతులుగా తయారు చేస్తాడు. సంఘం క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, బలమైన సాధనాలుగా వాడబడటం కొరకు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకున్నాం. యేసయ్య, ఇంతవరకు నీవు చెప్పమన్న మాటలు చెప్పడానికి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఆందోళన, ప్రతి భయము, ప్రతి బలహీనత, ప్రతి కష్టము, ప్రతి శోధన, ప్రతి విధమైన సాతాను దురాత్మల అధికారము, సాతాను సర్వాధికారము ప్రతి కుటుంబం నుండి, పిల్లల జీవితాల నుండి, భవిష్యత్తు నుండి యేసు ప్రభు నామములో ప్రాణులను వాడు పంపిస్తున్నాను. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారా నీ బిడ్డల జీవితాలను తెలుస్తున్నాను. విశ్వాసంతో నాతో కలిసి సమర్పణ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు పరిశుద్ధమైన ఈ మాటలను వినటానికి నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. యేసయ్య మాటలు వినేటప్పుడు నాలో విశ్వాసాన్ని కలుగచేసి విశ్వాసంలో ఎదగటానికి విశ్వాసము అనే వరమును, అభిషేకమును నాకు అనుగ్రహిస్తున్నందుకు, కృపా వరములతో నా జీవితాన్ని నింపుచున్నందుకు వందనాలు. యేసు ప్రభువు నా కొరకు ఈ లోకము వచ్చి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని నేను విశ్వసిస్తున్నాను. యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. నేను విన్న సత్యాన్ని, సాక్ష్యాన్ని అందరికీ చెబుతాను. యేసు పునరుత్థానుడు, యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి స్వస్థతను, జీవమును, ధైర్యమును, ఆశీర్వాదమును, అభిషేకమును, కృపా వరములను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.